హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే. మరి మన ఛానల్లో ఐపీ వాళ్ళకి టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో ఈ సిరీస్లో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటన్నా డిఫరెన్షియేషన్. ఓకే, డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్ మనకి ఈరోజు 7 మార్క్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే ఏంటి 7 మార్క్స్. 2 4 తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. ఓకే, 7 మార్క్స్ అనేది మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరి ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటన్నా సెంట్ బై సెంట్. ఎవరైతే మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతారో వాళ్ళందరికీ 75కి 75 తెప్పించే ఉద్దేశమే మా మ్యాథ్స్ యొక్క ఇదనమాట. ఓకే, మరి ఓన్లీ ఒక మ్యాథ్సే కాదు, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఎనీ సబ్జెక్ట్ మనకి సెంట్ బై సెంట్ తెప్పించేదే ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ లక్ష్యం. ఓకే, సో మన టార్గెట్ సిరీస్లో చెప్పే ప్రతి క్వశ్చన్ మీరు ఫాలో అవ్వండి. ఓకే, ప్రతి క్వశ్చన్ మనకి గన్ షాట్ క్వశ్చన్ అన్న, ప్రతి మోడల్ గన్ షాట్ మోడల్. ఈ మోడల్ నుంచి కాకుండా వేరే మోడల్ దేని నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం లేదు. మ్యాక్సిమం ఈ మోడల్ నుంచే మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. ఓకే, అండ్ 95% అనేది మినిమం 95% అనేది డెఫినెట్గా వస్తుంది అన్న మన సిరీస్ని మీరు ఫాలో అయితే చాలు. ఓకే, అండ్ మరి క్లాస్ నోట్స్ మనము ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామంటే క్లాస్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అంటే జస్ట్ మనం చెప్పేసి వదిలేయటం కాకుండా మనం చెప్పిన ప్రతి క్లాస్ యొక్క నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎట్లా అంటే ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ యాప్లో ఇంకా ఓన్లీ నోట్సే కాకుండా జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఆల్రెడీ జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే మీరు జేఈకి ఆబ్జెక్టివ్కి ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు కదా. సో ఆ జేఈ మీరు మధ్యలో మిస్ అవ్వకుండా మర్చిపోకుండా మీరు ఓన్గా మాక్ టెస్ట్ రాయాలి అని అనుకుంటే మన యాప్లో ఫ్రీగా అనేది మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జేఈ అండ్ నీట్ బోత్ రెండింటికి మనము మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి సొల్యూషన్స్ కూడా మనం మళ్ళీ మాక్ టెస్ట్లో మళ్ళీ ఆ యాప్లో అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ దాంతోపాటు జేఈకి సంబంధించిన లాట్ ఆఫ్ మెటీరియల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్తో కలిపిన మెటీరియల్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మరి ఇవన్నీ మనకి కావాలంటే వెంటనే ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. వెంటనే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా, సెషన్ స్టార్ట్ చేసుకుందామా. సో చూడండి ఏంటన్నా ఈరోజు క్లాసు డిఫరెన్షియేషన్. ఓకే, ఈ డిఫరెన్షియేషన్కి సంబంధించి ఈరోజు 7 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో 2 4. ఓకే, సో లెట్స్ దట్స్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో ఫస్ట్ ఫార్ములాస్ కదా. ముందు ఏ చాప్టర్ అయినా సరే మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్ అయినా సరే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ అనేవి 100% పక్కాగా వచ్చి ఉండాలబ్బా. మీకు పర్ఫెక్ట్గా ఫార్ములాస్ వస్తేనే మ్యాథ్స్లో ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా చేయగలరు. ఓకే, ఫార్ములాస్ అనేవి రాకుండా మ్యాథ్స్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే, సో చూడండి ఇవి ఈ డిఫరెన్షియేషన్ సంబంధించిన ఫార్ములాస్. సో ఇంకా ఉన్నవి. సో మీరు డోంట్ వరీ నాన్న, నేను ఇది నోట్స్ మీకు నేను టెలిగ్రామ్లో లింక్ అనేది షేర్ అనేది చేస్తాను. సో మీకు డోంట్ వరీ, డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్ అనేవి చేసేద్దాం. సో చూడండి ఫార్ములాస్. ఓకే, సో ఇవి కూడా ఫార్ములాస్, హైపర్బోలిక్ ఫార్ములాస్ ఉంటాయి. అండ్ అలాగే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఆల్రెడీ మనం చెప్పేసాం. సో ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ కూడా మీకు ఈ డిఫరెన్షియేషన్లో అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఒక డిఫరెన్షియేషన్లో కాదు నాన్న, ట్రిగ్నోమెట్రీ సంబంధించిన ఫార్ములాస్ ఎనీ టాపిక్ లైక్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, మ్యాట్రిసెస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీకు సెకండ్ ఇయర్లో కూడా మీకు ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా ఫార్ములాస్, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏనా. సో మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దామా. ఏంటి ఫస్ట్ ప్రాబ్లం? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ tan x ప్లస్ sin x పవర్ cos x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు కదా. సో ముందు లెట్ ఏం చేద్దాం, ఇచ్చిన ఫంక్షన్ని మనం ఇచ్చిన డెరివేటివ్ని లెట్ y ఈక్వల్ టు x పవర్ tan x ప్లస్ sin x పవర్ cos x కింద తీసుకోండి. లెట్ అని చెప్పి తీసుకున్నామా. ఓకే, ఇప్పుడు y ఈక్వల్ టు లేదు
మీరు ఏం చేస్తారంటే ఒకేసారి చేయడం మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది కాబట్టి యూ తీసుకోండి. ఓకే. యూ లేదు. యూ తీసుకొని దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి చెప్తాం. ఈక్వేషన్ 1 కదా! యూ తీసుకొని ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ తీసుకోండి. యూ ఈక్వల్ టు ఏమో ఫస్ట్ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్‌ని యూ అనుకున్నాం. యూ ఈక్వల్ టు ఎక్స్ పవర్ టాన్ ఎక్స్. బోత్ సైడ్స్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై లాగరిథమిక్ ఆన్ బోత్ సైడ్స్. లాగరిథమిక్ మనం బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఏమవుతుందన్న లాగ్ యూ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్. లాగ్ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్. సో లాగ్ యూ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది టాన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఎందుకని అన్న టాన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మీకు ఫార్ములా ఉంది కదా ఏంటి దేర్ ఫోర్ లాగ్ ఏ పవర్ బి ఈక్వల్ టు ఏమవుతుంది బి లాగ్ ఏ అంతేనా. లాగ్ ఏ పవర్ బి ఈక్వల్ టు బి లాగ్ ఏ. సో సో దీన్ని బేస్ చేసుకొని మరి ఇక్కడ ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు డెరివేటివ్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయండి. అప్పుడు లాగ్ యూ ఏమవుతుంది లాగ్ ఎక్స్ 1/x అంటే 1/u. మరి మనం ఫంక్షన్ ఏముంది యూ ఉంది కాబట్టి దానికి అగైన్ డెరివేటివ్ అంటే du/dx ఈక్వల్ టు du/dx ఈక్వల్ టు మరి tan x ఇంటూ లాగ్ ఎక్స్. సో దానికి డెరివేటివ్ సరే d/dx ఆఫ్ tan x ఇంటూ లాగ్ ఎక్స్. సో 1/u ఇంటూ du/dx. ఇక్కడ యూవి ఫార్ములా అప్లై చేయండి అన్న. యూవి ఫార్ములా అంతేనా. మరి ఏంటి యూవి ఫార్ములా ఏంటి యూ ప్లస్ యూవి డాష్ అంటే tan x ఇంటూ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ tan x అంతేనా. అంటే 1/u ఇంటూ సో ఇక్కడ రాయండి అన్న మీరు. మనకి ఫార్ములా ఉంటుంది కదా ఏంటి ఫార్ములా ఏంటి దీన్ని దేని బేస్ చేసుకొని రాసాం ఇక్కడ యూవి ఫార్ములా d/dx ఆఫ్ యూవి ఈక్వల్ టు ఎంత రాయొచ్చు యూవి డాష్ ప్లస్ వి యూ డాష్. ఓకే. మరి 1/u ఇంటూ du/dx ఈక్వల్ టు tan x ఇంటూ లాగ్ ఎక్స్కి ఎంత 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ tan xకి ఎంత అన్న డెరివేటివ్ ఫార్ములా సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో మరి యూ ఇటు పక్క డివైడ్ చేస్తుంది అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో du/dx ఈక్వల్ టు యూ ఇంటూ tan x/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే. ఇది du/dx. సో యూ వచ్చేసింది. మరి నెక్స్ట్ వి కూడా తీసుకోవాలి కదా. మరి వి తీసుకోండి. సో వి ఈక్వల్ టు ఏంటన్నా వి ఎంత sin x పవర్ cos x. sin x పవర్ cos x. sin x పవర్ cos x సేమ్ అప్లై చేయండి లాగరిథం బోత్ సైడ్స్. లాగ్ అప్లై ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది లాగ్ వి ఈక్వల్ టు లాగ్ ఆఫ్ sin x పవర్ cos x. సో లాగ్ వి ఈక్వల్ టు ఎంత అవుతుందన్న cos x. సేమ్ ఇందాక ఫార్ములా అప్లై చేసాం కదా లాగ్ ఏ పవర్ బి ఏమవుతుంది బి లాగ్ ఏ. అలాగే ఇక్కడ cos x ఇంటూ లాగ్ ఆఫ్ sin x. ఓకే. సో ఇప్పుడు డెరివేటివ్ అప్లై చేయండి. ఏంటన్నా డెరివేటివ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది d/dx ఆఫ్ లాగ్ వి ఈక్వల్ టు
డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, మరి ఇప్పుడు లాగ్ వి ఎంత అవుతుంది? 1/v ఇంటూ డివి బై డిఎక్స్ బై వి ఇంటూ డివి బై డిఎక్స్. మరి ఇక్కడ సేమ్ యూవి ఫార్ములా కదా. ఏంటి యూవి ఫార్ములా? ఇందాక అప్లై చేసాం కదా. ఏమవుతుంది? కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. ఓకే, సో కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే 1/sin x, అంతేనా? 1/sin x. మరి లాగ్ ఎక్స్ ఫార్మేట్లో ఉంది కదా. 1/sin x. లాగ్ ఎక్స్కి ఎంత? 1/x. సో ఎక్స్ ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి 1/sin x రాసాము. మళ్ళీ అగైన్ డెరివేటివ్ సైన్ ఎక్స్కి ఎంత? కాస్ ఎక్స్. ఎందుకని ఎక్స్ ప్లేస్లో సైన్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి దానికి అగైన్ డెరివేటివ్ చేసాం. ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? మైనస్ సైన్ ఎక్స్. ఓకే, మరి ఇక్కడ చూడండి 1/v dv బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? కాస్ బై సైను కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఓకే, మరి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, ఈ వి అటు సైడ్కి వెళ్తుంది కదా. సో డివి బై డిఎక్స్ ఈక్వల్ టు వి ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మరి మనకి వై కదా. ఓకే, ఏమవుతుంది? యూ ప్లస్ వి అంటే ఇప్పుడు ఫ్రమ్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇదే కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. సో దీని నుంచి మనం ఏం చేద్దాం? ఇదే కదా ఈక్వేషన్ 1. సో ఈ ఈక్వేషన్ 1, సో దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం, దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఆ రెండింటిని మెర్జ్ చేయండి. ఓకే, మెర్జ్ చేసామనుకో ఫస్ట్ ఏమవుతుందన్న? డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఫస్ట్ ఎంత వచ్చింది? డియూ బై డియూ యూ ఇంటూ tan x బై ఎక్స్ ప్లస్ ఎంత? లాగ్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. లాగ్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ ప్లస్ వి ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, మరి ఇప్పుడు యూ అంటే ఎంత? వి అంటే ఎంత? సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు యూ అంటే ఎంత నాన్న? ఇదే కదా యూ అంటే ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వి అంటే ఎంత? వి అంటే ఎంత తీసుకున్నాం? సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ అంతేనా? సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. అంతేనా? సో ఇది డివై బై డిఎక్స్ ఇచ్చిన ఫంక్షన్కి డెరివేటివ్ వాల్యూ. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్తో చూడండి అన్న. కాన్సన్ట్రేషన్తో ప్రాబ్లమ్స్ అనేవి చేయండి డెరివేటివ్ ఫార్ములాస్. ఎందుకంటే పొరపాటున మీరు ఎక్కడైనా ప్లస్లో మైనస్ పెట్టినా లేదా సైన్ ఎక్స్ ప్లస్లో కాస్ ఎక్స్ పెట్టినా ప్రాబ్లం మొత్తం కొలాప్స్ అయిపోద్ది.
ఓకే, చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, సో ఇదనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఇఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఫైండ్ dy బై dx అన్నాడు. y ఇచ్చాడు, దానికి dy బై dx ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్వర్స్లో ఉంది. ఓకే, ఇన్వర్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ ఉంది కాబట్టి మనకి ఈ లోపల ఉన్న ఫంక్షన్ కూడా ఏమవుతుంది, ఇదంతా కూడా మనకి ట్యాన్లోనే మార్చుకోవాలి. లోపల అనేది మొత్తం ట్యాన్లోకి మార్చుకోవాలి. సో ఏం చేస్తే ట్యాన్లోకి మారుతుంది అనేది చూడండి. అది ఎట్లా అంటే లెట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 2θ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 2θ అంటే 2θ ఈక్వల్ టు ఎంత అవుతుంది, కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. θ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఎంతవరకు ఓకే. సో ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 2θ అని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ అవుతుందన్న రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2θ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2θ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2θ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2θ. ఓకే, సో ఇంతవరకు ఓకే. మరి ఇప్పుడు మీకు కాస్ 2θ 1 ప్లస్ కాస్ 2θ అంటే ఒక ఫార్ములా ఉంది. 1 ప్లస్ కాస్ 2θ ఏంటన్నా, 1 ప్లస్ కాస్ 2θ అంటే 2 కాస్ స్క్వేర్ θ. మరి 1 మైనస్ కాస్ 2θ అంటే 2 సైన్ స్క్వేర్ θ. ఓకే, మరి ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ θ ప్లస్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ θ బై రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ θ మైనస్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ θ. అంతేనా? ఓకే, సో ఇప్పుడు చూడండి. అదేం కదా. సో అంటే tan ఇన్వర్స్ ఆఫ్, సో మనకి ఇక్కడ రూట్ 2 కామన్ తీయచ్చా, రూట్ టూ కామన్ తీయచ్చు కదా. సో రూట్ 2 కామన్ తీసామనుకో, రూట్ 2 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందన్న, కాస్ θ ప్లస్ సైన్ θ మిగులుతుంది. బై ఇక్కడ కూడా రూట్ 2 కామన్ తీస్తే కాస్ θ మైనస్ సైన్ θ అనేది మిగులుతుంది. సో ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. సో tan ఇన్వర్స్ ఆఫ్ కాస్ θ ప్లస్ సైన్ θ బై కాస్ θ మైనస్ సైన్ θ. ఓకే, మరి ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో కాస్ θతో డివైడ్ చేయండి. డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ కాస్ θతో డివైడ్ చేసామనుకో ఏమవుతుందన్నా, tan ఇన్వర్స్ ఆఫ్ కాస్ θ బై కాస్ θ ప్లస్ సైన్ θ బై కాస్ θ బై కాస్ θ బై కాస్ θ మైనస్ సైన్ θ బై కాస్ θ. సో 1 మిగులుతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ tan θ బై 1 మైనస్ tan θ అంతే కదా. సైన్ θ బై కాస్ θ అంటే tan θ. సో ఇక్కడ 1 కాస్ క్యాన్సిల్ అయిపోయింది, 1 ఉంది, 1 ప్లస్
ట్యాన్ టీటా, ఇక్కడ కూడా 1 మైనస్ ట్యాన్ టీటా. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ నేను 1 ప్లేస్లో ట్యాన్ π/4 రాసుకోవచ్చు కదా. ట్యాన్ π/4 వాల్యూ ఎంత 1 ప్లస్ ట్యాన్ టీటా బై 1 మైనస్ ట్యాన్ π/4 ఇంటూ ట్యాన్ టీటా. సో ఇది దీని యొక్క ఫార్ములా అన్న. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ ఆఫ్ π/4 ప్లస్ థీటా, ట్యాన్ ఆఫ్ π/4 ప్లస్ థీటా. సో ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో y ఈక్వల్ టు ఎంత π/4 ప్లస్ థీటా. మరి y ఈక్వల్ టు π/4 ప్లస్ మనకి ఇక్కడ థీటా అంటే ఎంత ఉంది, థీటా అంటే ఎంత ఉంది నాన్న 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్, 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. సో మనకు ఇప్పుడు ఫంక్షన్ అనేది ఎక్స్లోకి వచ్చేసింది కాబట్టి డెరివేటివ్ చేసేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసామనుకో ఏమవుతుంది అన్న, y dy/dx ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ కదా π/4 అంటే ఏమి వాల్యూ కాబట్టి ఏమవుతుంది, కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 0 అవుతుంది. సో ప్లస్ 1/2 ఇంటూ ఏమవుతుందన్న కాస్ ఇన్వర్స్ ఎక్స్, అంటే కాస్ ఇన్వర్స్కి ఎంత అవుతుంది -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఎందుకని ఎక్స్ ప్లేస్లో మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్, సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్కి మళ్ళీ హోల్ స్క్వేర్. మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి అగైన్ డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్కి ఎంత 2x అవుద్ది. సో ఓకే ఎంత అవుతుంది -2x బై 2√1 మైనస్ ఎక్స్ పవర్ 4. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ dy/dx ఈక్వల్ టు ఎంత అవుతుంది -x బై √1 మైనస్ ఎక్స్ పవర్ 4. ఓకే, ఇది మనకి రిక్వైర్మెంట్ ఆన్సర్, డెరివేటివ్ వాల్యూ. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం, చూడండి అన్న. ఇఫ్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ వై అయితే ఏమని ప్రూవ్ చేయమన్నాడు, dy/dx ఎంత వస్తుందంట √1 మైనస్ వై స్క్వేర్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి వచ్చిందంట. సో వచ్చిందో రాదో ప్రూవ్ చేద్దాం. సో చూడండి ఇక్కడ ఫస్ట్ మీరు దీన్ని ప్రాబ్లం చేసే ముందు ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా తీసుకోండి, అలాగే వై ఈక్వల్ టు సైన్ బీటా తీసుకోండి. సో దీని నుంచి మనకి ఆల్ఫా ఈక్వల్ టు ఎంత అవుతుంది సైన్ ఇన్వర్స్ ఎక్స్, దీని నుంచి బీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ వై అవుతుంది. అవునా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇదేమో సైన్ ఇన్వర్స్ వై అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఓకే లెట్స్ స్టార్ట్ ద ప్రాబ్లం. ఏమవుతుంది √1 మైనస్ ఎక్స్, ఎక్స్ అంటే ఎంత సైన్ ఇన్వర్స్ ఎక్స్, సారీ సైన్ ఆల్ఫా కదా. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ √1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా. ఓకే, మరి ఇప్పుడు ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ అంటే ఎంత సైన్ ఎక్స్ మైనస్ సైన్ బీటా. రైట్ నాన్న, ఎక్స్ అంటే ఎంత సైన్ ఆల్ఫా మైనస్ వై అంటే ఎంత సైన్ బీటా. ఓకే, మరి ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఎంత కాస్ స్క్వేర్ ఆల్ఫా, మరి రూట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది కాస్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ కాస్ బీటా ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా. మరి కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా
ఏంటన్న ఫార్ములా కాస్ సి మైనస్ లేదా కాస్ ఏ ప్లస్ కాస్ బి ఏమవుతుంది 2 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ కాస్ కదా కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు ఏ ఇంటూ మరి ఇక్కడ కూడా సైన్ సి మైనస్ సైన్ డి లేదా సైన్ ఏ మైనస్ సైన్ బి ఏంటి ఫార్ములా 2 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈ 2 కాస్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే మరి ఎంత మిగిలింది నాన్న ఇక్కడ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఏ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. మరి ఇప్పుడు ఈ సైన్ ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 బై సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు ఏ. సో కాస్ బై సైన్ ఏమవుతుంది కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు ఏ. సో ఈ కాట్ అటు సైడ్ తీసుకెళ్ళిపోండి ఆల్ఫా మైనస్ బీటా బై 2 అంటే ఎంత కాట్ ఇన్వర్స్ ఏ అంటే ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఎంతనా 2 కాట్ ఇన్వర్స్ ఏ. ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఎంత 2 కాట్ ఇన్వర్స్ ఏ. మరి ఇక్కడ మనకి ఆల్ఫా అంటే ఎంత సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆల్ఫా అంటే ఎంత సైన్ ఇన్వర్స్ ఎక్స్ బీటా అంటే ఎంత సైన్ ఇన్వర్స్ వై. సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయండి ఎంత అవుతుంది అప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ కాట్ ఇన్వర్స్ ఎంతనా సారీ 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఏ కదా 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఏ. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం డెరివేటివ్ చేయండి. ఇప్పుడు డెరివేటివ్ చేయండి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై ఎంత 1/√1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0 మొత్తం కాన్స్టెంట్ టర్మ్ కదా అది ఏంటి 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుతుంది కాన్స్టెంట్ టర్మ్ సో ఈక్వల్ టు కాన్స్టెంట్ 0 కదా 0. సో ఇప్పుడు ఈ మైనస్ నటు పక్క తీసుకొస్తే ఏమవుతుందన్న ప్లస్ అవుతుంది అంటే 1/√1 మైనస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు √1 మైనస్ వై స్క్వేర్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇదేనా మనం ఫైండ్ అవుట్ చేయమంది ఇదేనా డెరివేటివ్ వాల్యూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు √1 మైనస్ వై స్క్వేర్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin x పవర్ log x ప్లస్ x పవర్ sin x. సేమ్ ఆల్రెడీ ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం మీరు ఫస్ట్ మనం చేసిన ప్రాబ్లం అదే. సో మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి లెట్ y ఈక్వల్ టు sin x పవర్ log x ప్లస్ x పవర్ sin x. ఓకే మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం నాన్న u ఈక్వల్ టు sin x పవర్ log x ప్లస్ v ఈక్వల్ టు x పవర్ log x. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం u ఈక్వల్ టు sin x పవర్ log x తీసుకోండి. ఓకే సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈక్వేషన్ 1 అని చెప్పండి అన్న. మరి ఇక్కడ అప్లై log on
బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది? లాగ్ యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. సో లాగ్ యూ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, సో ఏం చేద్దాం? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్ చేసామనుకో. ఓకే, ఏమవుతుందన్న? ఎక్స్తో డెరివేటివ్ చేస్తే ఓకే, మరి లాగ్ యూ కదా, లాగ్ యూ ఏమవుతుంది? 1/u ఇంటూ du బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, అంటే 1/u ఇంటూ du బై dx ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ d బై dx ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ d బై dx ఆఫ్ ఎంత? లాగ్ ఎక్స్. ఓకే, సో డెరివేటివ్ చేసేయండి. 1/u ఇంటూ du బై dx ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ కదా, ఇది లాగ్ ఎక్స్ ఫార్మేట్లో ఉంది అంటే ఎంత అవుతుంది? 1/sin x. మళ్ళీ అగైన్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? కాస్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్కి ఎంత? 1/x. ఓకే, లాగ్ ఎక్స్కి ఎంత? 1/x. సో ఈ యూని ఐట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుందన్న? u ఇంటూ సో du బై dx ఈక్వల్ టు u ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ బై సైన్ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్. సో యూ అంటే ఎంత రాని? ఇక్కడ యూ అంటే ఎంత తీసుకున్నాం? సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. అంటే ఇక్కడ రాసేయండి సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్. ఏంటిది? du బై dx. du బై dx. మరి v తీసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం v తీసుకో. ఏమవుతుంది? v ఈక్వల్ టు ఎంత? ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. అంతేనా? ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. మరి అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది? లాగ్ v ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. అంటే లాగ్ v ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. యా, ఓకే. సో మరి చూడండి ఇప్పుడు ఓకే, నైస్. ఏమవుతుంది? డెరివేటివ్ కదా. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏమవుతుంది అప్పుడు? ఎంతన్నా? 1/v ఇంటూ ఒక నిమిషం, v ఈక్వల్ టు ఎంత? షిట్, చూసామా? ఇక్కడ చూడండి అన్న, మనం తప్పు రాసాం. ఇక్కడ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్, మనం లాగ్ ఎక్స్ రాస్తున్నాం. ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. ఓకే, ఇంకెక్కడైనా రాసామా? v ఈక్వల్ టు ఇక్కడ లేదు కదా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ నాన్న, ఇది ఎక్స్ పవర్
sin x. సో ఇక్కడ ఏమవుతుంది sin x ఇంటూ log x. అది ఓకే. ఇప్పుడు మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి 1/v ఈక్వల్ టు sin x ఇంటూ log x. సో దానికి డెరివేటివ్ చేసామనుకో 1/v ఎంత, సారీ log v ఎంత 1/v ఇంటూ d, ఇక్కడ మారలేదు కదా, dv/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ sin x ఇంటూ log x. సో 1/v ఇంటూ dv/dx ఈక్వల్ టు uv ఫార్ములా కదా, sin x ఇంటూ log x కి ఎంత 1/x ప్లస్ log x ఇంటూ sin x కి ఎంత అన్న cos x డెరివేటివ్. సో వీని డైరెక్ట్గా అటుపక్క తీసుకెళ్ళిపోండి, ఏమవుతుంది dv/dx ఈక్వల్ టు v ఇంటూ sin x/x ప్లస్ log x ఇంటూ cos x. ఓకే, మరి ఎంత dv/dx ఈక్వల్ టు v అంటే ఎంత x పవర్ sin x ఇంటూ sin x/x ప్లస్ log x ఇంటూ cos x. ఓకే, మరి ఇప్పుడు ఇది du/dx వచ్చింది మనకి, అలాగే ఇది du/dx, నెక్స్ట్ dv/dx. సో మనం ఈక్వేషన్ 1 నుంచి రాసుకున్నాం అనుకో, ఫ్రమ్ ఈక్వేషన్ 1 dy/dx ఈక్వల్ టు dy/dx ఈక్వల్ టు ఏం చేయొచ్చు, రెండింటిని ప్లస్ చేసి రాస్తాయి, సైన్ x పవర్ log x ఇంటూ sin x పవర్ log x, sin x పవర్ log x ఇంటూ log x ఇంటూ cot x ప్లస్ log x ఇంటూ cot x ప్లస్ వచ్చిందన్న log ఆఫ్ sin x/x, log ఆఫ్ sin x/x ప్లస్ ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది x పవర్ sin x ఇంటూ sin x/x ప్లస్ log x ఇంటూ cos x. ఓకే, ఇది డెరివేటివ్. ఓకే, dy/dx. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్, if x power y plus y power x equal to a power b, then show that సో చూడండి అన్న, మాకు కింద వచ్చింది బట్ ఇక్కడ రియల్గా ఏమవుతుంది, రియల్ వాల్యూ ఏంటి మైనస్, సేమ్ అదే వచ్చింది కాకపోతే కింద వచ్చింది x ఇంటూ వెయిట్ నాన్న, ఇక్కడ సంథింగ్ ఓకే, ఇక్కడ ఏం వస్తుందంటే మైనస్ ఆఫ్ y ఇంటూ x పవర్ y మైనస్ 1 ప్లస్ y పవర్ x ఇంటూ log y బై x పవర్ y ఇంటూ log x ప్లస్ x ఇంటూ y పవర్ x మైనస్ 1 అనేది మనం చూపించాలి. ఓకే, సో ఇది మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్. సో కొంచెం మా ఆపరేటర్ కొంచెం మిస్టేక్స్ అనేవి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, సో అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఓకే, సో జస్ట్ చూడండి. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఏం తీసుకుందాం, గివెన్ x పవర్ y ప్లస్ y పవర్ x ఈక్వల్ టు a పవర్ b, అంటే u ప్లస్ v ఈక్వల్ టు a పవర్ b, u ప్లస్ v ఈక్వల్ టు a పవర్ b, అంతేనా. మరి u, ఇప్పుడు మనం u తీసుకో. ఓకే, u ఈక్వల్ టు ఎంత x పవర్ y,
యూ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై. ఏం చేద్దాం? అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది? లాగ్ యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ వై. అంటే లాగ్ యూ ఈక్వల్ టు వై ఇంటూ లాగ్ ఎక్స్. వై ఇంటూ లాగ్ ఎక్స్. ఇప్పుడు ఏం చేద్దాం? డెరివేటివ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది కదా? లాగ్ యూ అంటే d/dx ఆఫ్ లాగ్ యూ ఈక్వల్ టు d/dx ఆఫ్ వై ఇంటూ లాగ్ ఎక్స్. సో డెరివేటివ్ అప్లై చేసాం. ఏమవుతుంది? లాగ్ యూకి 1/u ఇంటూ du/dx ఈక్వల్ టు వై ఇంటూ లాగ్ ఎక్స్కి ఎంత? 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ వైకి ఎంత? dy/dx. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఈ యూని అటు సైడ్ తీసుకెళ్ళు. ఏమవుతుంది? du/dx ఈక్వల్ టు యూ ఇంటూ y/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx. యూ అంటే ఎంతనన్నా? ఎక్స్ పవర్ వై కదా. సో ఎక్స్ పవర్ వై ఇంటూ y/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx. ఏంటిది? du/dx. ఓకే. సో ఇప్పుడు మనం యూ తీసుకున్నాం. నెక్స్ట్ వి తీసుకుందాం. ఓకే. సో వి ఈక్వల్ టు ఎంత? వి ఈక్వల్ టు వై పవర్ ఎక్స్. ఎంతనా? వై పవర్ ఎక్స్. మరి సేమ్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది? లాగ్ వి ఈక్వల్ టు లాగ్ వై పవర్ ఎక్స్ అంటే లాగ్ వి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ వై. ఓకేనా? ఎక్స్ ఇంటూ లాగ్ వై. సో ఏం చేద్దాం? డెరివేటివ్ అప్లై చేయండి. డెరివేటివ్ అప్లై చేసామనుకో ఏమవుతుందన్నా? 1/v ఇంటూ dv/dx ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1/y dy/dx ప్లస్ లాగ్ వై ఇంటూ 1. అంతే కదా? ఎక్స్ ఇంటూ లాగ్ వై. లాగ్ వైకి ఎంత? 1/y. మరి వై ఫంక్షన్ కాబట్టి dy/dx తీసుకున్నాం ప్లస్ లాగ్ వై ఇంటూ ఎక్స్కి ఎంత? 1. ఓకే. మరి ఇప్పుడు ఈవిని అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. ఏమవుతుంది? dv/dx ఈక్వల్ టు v ఇంటూ x/y టు dy/dx ప్లస్ లాగ్ వై. మరి v అంటే ఎంత? y పవర్ ఎక్స్ ఇంటూ x/y ఇంటూ dy/dx ప్లస్ లాగ్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది? dy/dx లేదు సారీ ఏమవుతుందన్నా? u ప్లస్ వి. అంతేనా? ఏమవుతుంది? u ప్లస్ వి. అంతే కదా? మనకి dy/dx ఏం లేదు, u ప్లస్ వి. సో du/dx రాద్దాం. ఫస్ట్ du/dx ఎంత? ఎక్స్ పవర్ వై ఇంటూ ఎంత? y/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx ప్లస్ y/x ఇంటూ ఎక్కడెంత? x/y ఇంటూ dy/dx ప్లస్ లాగ్ y ఈక్వల్ టు 0. ఎందుకని 0? ఇక్కడ చూడండి, u ప్లస్ వి ఈక్వల్ టు ఏ పవర్ బి. సో ఈ ఏ పవర్ బి అనేది ఇదేంటన్నా? కాన్స్టెంట్. మరి కాన్స్టెంట్కి డెరివేటివ్ వాల్యూ ఎంత? 0. సో దానికని నేను ఇక్కడ ఏ పవర్ బి కాబట్టి ఇక్కడ
0 రాసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ x పవర్ వైని అండ్ అలాగే దాన్ని లోపల మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఏమవుతుంది y/x ఇంటూ x పవర్ వై ప్లస్ x పవర్ వై ఇంటూ log x ఇంటూ dy/dx ప్లస్ ఇక్కడెంత x/y ఇంటూ y పవర్ x ఇంటూ dy/dx ప్లస్ y పవర్ x ఇంటూ log y ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఈ రెండింటి నుంచి dy/dx అనేది కామన్ తీద్దాం అండ్ అలాగే ఈ కాన్స్టెంట్ టర్మ్ సపరేట్గా రాసుకుందాం. అంటే x పవర్ y ఇంటూ log x ప్లస్ x/y ఇంటూ y పవర్ x ఇంటూ dy/dx ప్లస్ y/x ఇంటూ x పవర్ y ప్లస్ y పవర్ x ఇంటూ log y ఈక్వల్ టు 0. సో దెన్ ఇక్కడ x పవర్ y ఇంటూ log x ప్లస్ దీన్ని మనం x ఇంటూ y పవర్ x మైనస్ 1 కింద రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా. ఈ y పైకి వెళ్తే y పవర్ -1. సో y పవర్ -1 ఇంటూ y పవర్ x మైనస్ 1 ఇంటూ dy/dx ఈక్వల్ టు మైనస్ అవుతుంది కదా అటు సైడ్కి వెళ్తే. సో మైనస్ ఆఫ్ సేమ్ ఇక్కడ కూడా y ఇంటూ x పవర్ y మైనస్ 1 ప్లస్ y పవర్ x ఇంటూ log y. సో టోటల్గా దీన్ని మొత్తం అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది dy/dx ఈక్వల్ టు మైనస్ ఆఫ్ y ఇంటూ x పవర్ y మైనస్ 1 ప్లస్ y పవర్ x ఇంటూ log y బై x పవర్ y ఇంటూ log x ప్లస్ x ఇంటూ y పవర్ x మైనస్. సో అదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. సో ఒకసారి చూడండి, అదే కదా y ఇంటూ x పవర్ y మైనస్ 1 ప్లస్ y పవర్ x ఇంటూ log y బై x పవర్ y ఇంటూ log x ప్లస్ x ఇంటూ y పవర్ x మైనస్ 1. సో ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయమంది. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ y ఈక్వల్ టు x ఇంటూ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, దెన్ షో దట్ dy/dx ఈక్వల్ టు 2 రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. సో ఏం చేస్తారంటే డెరివేటివ్ కట్టేయండి అన్న. డైరెక్ట్గా డెరివేటివ్. సో చూడండి, డిఫరెన్షియేట్ లేదా గివెన్ y ఈక్వల్ టు x రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ఓకే, సో డెరివేటివ్ కట్టేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ x ఇంటూ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ సపరేట్గా రాసుకోండి d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ఓకే, మరి ఇక్కడ యూవి ఫార్ములా కదా, యూవి ఫార్ములా మీరు అప్లై చేశారనుకో ఏమవుతుంది x ఇంటూ దీని మొత్తానికి రూట్ x ఫార్ములా ఉంది. మరి రూట్ ఎక్స్ ఫార్ములా ఏంటి 1/2 రూట్ x. సో 1/2 రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ మరి దీనికి మళ్ళీ అగైన్ డెరివేటివ్ కదా 0 ప్లస్ 2x. a స్క్వేర్ అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ 2x ప్లస్ a స్క్వేర్ ఇంటూ లాగ్ x, ఇది మొత్తం లాగ్ x కదా. సో 1/x ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, మళ్ళీ దీనికి అగైన్ డెరివేటివ్ ఆఫ్ x ప్లస్
రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మరి ఇక్కడ చూస్తే 2x స్క్వేర్ బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఇక్కడ చూస్తే ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మరి దీనికి డెరివేటివ్ ఎక్స్కి ఎంత డెరివేటివ్ 1 ప్లస్ మళ్ళీ దీనికి అగైన్ డెరివేటివ్ అవుతుంది కదా, అంటే 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ దీనికి అగైన్ డెరివేటివ్ ఎంత అవుతుంది 2x అవుద్ది. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా 2 అనేది క్యాన్సిల్ అయింది. సో టోటల్గా ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అంతే కదా. 2 ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఎల్సిఎం ఎంత అవుతున్నాను మీకు ఇక్కడ 1 కదా, సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. మినిట్, యా ఓకే. ఇప్పుడు చూడండి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది ప్లస్ ఎక్స్ బై ఎంతనా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా, సో టోటల్గా మీకు ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో వెయిట్ నాన్న, ఇక్కడ ఎంత 2 క్యాన్సిల్ అయిపోయింది, సంథింగ్ ఏదో మనం మిస్ అయ్యాము. ఇక్కడ ఎంత చూపించాలి 2 రూట్ కదా, నిమిషం. సో ఒక్కసారి ఫస్ట్ నుంచి చూడండి, గివెన్ y ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఎంత ఇది ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రాసాము. ఓకే, మరి డివై బై డిఎక్స్ ఎక్స్ ఇంటూ ఓకే ఇక్కడ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ రాసాము ప్లస్ ఏ స్క్వేర్ 1 అవుతుంది లాగ్ ఎక్స్ కదా 1/x రాసాము 1/x, మళ్ళీ ఎక్స్కి సపరేట్ రాసాము. సో ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. ఓకే, మరి ఎక్కడ మిస్ అయింది, ఓకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఎఫ్ 1 ప్లస్ రూట్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ బై రాని ఇక్కడ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. బట్ ఇక్కడ మనకి 2 అనేది మిస్ అవుతుంది. టూ ఎక్స్ స్క్వేర్ ఏమో ఎక్స్ స్క్వేర్. ఎస్, ఇక్కడ చూడండి అన్న, మనకి ఇక్కడ మిస్ అయింది కదా ఇక్కడ. సో ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఓకే రాసాము, మరి ఇది రాయాలి కదా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై రాయాలి కదా. సో మనకి అక్కడ అనేది మనకి ప్రాబ్లం అనేది మిస్టేక్ వచ్చింది. సో చూడండి ఒకసారి, ఓకే సో చూసారా ఫస్ట్ మనం ఒక్క మిస్టేక్ వచ్చేసరికి ప్రాబ్లం మొత్తం తేడా వచ్చింది. ఓకే, సో చూడండి ఇక్కడ కదా, ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ ఇంటూ 1/2 రూట్ ఎక్స్ అంటే 2 రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఇంటూ కదా ఇంటూ 2x ప్లస్
రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1. మరి ఈ యూ ఇంటూ వి చేసాం, మరి వి ఇంటూ కూడా యూ చేయాలి కదా, అది ఇక్కడ మిస్టేక్ వచ్చింది. యా ఓకే, ఇప్పుడు చూడండి కరెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 కాబట్టి రాసాం. యా ఓకే, ఇప్పుడు చూడండి అన్న. ఓకే, మరి ఇక్కడ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ దీనికి ఎల్సిఎం తీసామనుకో, ఎల్సిఎం ఎంత అవుతుందన్న, ఎల్సిఎం మీకు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుద్ది, రూట్ కదా. ఓకే, రూట్ రాసాం. ఇప్పుడు మొత్తానికి ఎల్సిఎం ఎంత అవుతుంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది, అవునా. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బై 1 ఉంది, ఏమి లేకపోతే డినామినేటర్ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. సో ఏ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది 2 ఏ స్క్వేర్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 2 కామన్ తీస్తే ఎంత అవుతుంది అన్న, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మరి 2 ఇంటూ మనం ఎక్స్ని రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ కింద రాసుకోవచ్చు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో టోటల్గా మనకి ఎంత వచ్చింది, 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏంటన్నా ఇది డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్. సో మిస్టేక్స్, ఎలాంటి మిస్టేక్స్ రాకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయండి అన్న. సో చూడండి ఒకసారి, సేమ్ ఇక్కడ y ఈక్వల్ ఇచ్చాడు కదా, సో డైరెక్ట్ డెరివేటివ్ చేసేయండి. డైరెక్ట్గా డెరివేటివ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశారనుకో ఎంత అవుతుంది, గివెన్ y ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సంథింగ్ వస్తుంది కదా. సో డైరెక్ట్ డెరివేటివ్ ఫార్ములా అప్లై చేశారనుకో ఎంత అవుతుందన్న, డివై బై డిఎక్స్. ఇక్కడ మీరు యూవీ ఫార్ములా అప్లై చేయండి, ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో యూవీ ఫార్ములా అప్లై చేసామనుకో డివై బై డిఎక్స్ ఎక్స్ ఇంటూ యూవీ ఫార్ములా. ఓకే, సో చూసుకుంటే ఎక్స్ ఇంటూ ఎంత, రూట్ ఎక్స్ ఫార్ములా ఎంత 1/2 రూట్ ఎక్స్. మరి ఈ ఎక్స్ ప్లేస్లో రూట్ ఎక్స్ ప్లేస్లో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దానికి అగైన్ డెరివేటివ్ చేసాం, ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి వి ఇంటూ యూ డాష్ ఎక్స్కి ఎంత 1 రాసాం. సో ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సంథింగ్ ఇది తెలిసిన ఏ స్క్వేర్ కాన్స్టెంట్ లాగ్ ఎక్స్ రాసాము, ఎక్స్ ప్లేస్లో మళ్ళీ దీనికి ఉంది, దానికి అగైన్ డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో టోటల్గా చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది ఆన్సర్, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఈ విధంగా డెరివేటివ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటేనన్న. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. ఓకే, సో దీంతో మనకి ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం అన్ని మోడల్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మళ్ళీ మనం వేరే క్లాస్లో వేరే సెషన్లో నెక్స్ట్ మళ్ళీ వేరే సబ్జెక్ట్తో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై. అండ్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.